మండుతున్న ఎండలు ఎండుతున్న పొలాలు జిల్లా వ్యాప్తంగా రైతాంగం రబీలో వేసుకున్న వరి పొలాలు ఇతర పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్నాయి. ఎండుతున్న పొలాలను పంటలను పరిశీలించిన అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ తేదీ 21/3/2025న మోపాల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఏ రాజేశ్వర్ మెమరాండం ఇవ్వడం జరిగింది. దర్పల్లి డిచ్పల్లి దీనికి ముందు ఎండిన వరి పొలాలను మొక్కజొన్న పంటలను ఏఐకేఎంఎస్ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య మాట్లాడుతూ పుట్టెడు కష్టాలతో అప్పులు సైతం చేసి రైతులు వేసుకున్న వరి పొలాలు మొక్కజొన్న పంటకు నీళ్లందక ముందే పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారులు రబీ సీజన్లో వరిపై కాకుండా అరితడి పంటల వైపు రైతులను మళ్లించడంలో విఫలమైందని వారన్నారు. ప్రతి పంటల సీజన్ గాను పంట ప్రణాళిక ప్రకారం రైతులకు చైతన్యపరచాలి కానీ పరిశీలదన్నారు. ఎండుతున్న పంటలకు ఇప్పుడైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, ఏ చెన్నయ్య, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బండమి నరసయ్య, జి గంగాధర్, ప్రకాష్, అబ్బయ్య, ఎల్లయ్య, మహేష్, గణేష్, వినోద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎండిపోయిన మొక్కజొన్న పంటకు నష్టపరిహారము, ఎండిపోయిన మొక్కజొన్న పంటకు నష్టపరిహారము, రైతు పెట్టుబడులన్నీ కూడా ఇలా పంట ఎండిపోవడం మూలంగా కోల్పోతున్నాడు. దాదాపు అప్పులు చేసి వేసినటువంటి పంట అంతా కూడా రైతు కండ్ల ముందే ఎండిపోతుంటే చాలా ఇబ్బందిగా రైతులు ఇవాళ గురవుతున్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం ఏదైతే ఏ సంఘంలో వేసేటువంటి వరి పొలాలు ఏవైతే ఉన్నాయో అవి నీటి లభ్యత ఏంటి ఏం కథ అనేటువంటి దాన్ని ఆలోచించి పంటల మళ్లింపు వైపు ప్రయత్నం చేయకుండా రైతులు వేసుకుంటామంటే సరైనటువంటి పద్ధతులు ఉండడం మూలంగా వీళ్ళంతా కూడా ఇవాళ ఇబ్బందిగా ఉంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళంతా కూడా ఇలా నష్టాల్లో కూరుకుపోతున్నటువంటి రైతులు. అందుకని ఇలా ప్రభుత్వం ఇప్పటికైనా ఎండుతున్నటువంటి పంటలన్నింటినీ కూడా అధికారుల చేత క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈ రైతుకు ఈరోజు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎకరాకు 30,000 రూపాయల సహాయాన్ని ఇవాళ నష్టపరిహారం కింద ప్రభుత్వం అందించాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ఈ పంటకు ఏదైతే పెట్టినటువంటి పెట్టుబడి ఉందో అప్పులున్నాయో ఆ అప్పులన్నీ కూడా మాఫీ చేసేసి కొత్తగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఆనకాలం పంటకు కూడా ఇలా కొత్తగా అప్పులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు మళ్ళీ ఆనకాలం పంటకు రైతుకు విత్తనాలు ఎరువులు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవడానికి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నష్టపరిహారం ఇవ్వాలి. ఎండిపోయిన